అన్న పొటేల్ సినిమా వస్తుందన్న, ఈ సినిమా చూస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము. ఇది కొత్త కాన్సెప్ట్ వస్తున్నది. నిజంగా చెప్పాలంటే సినిమా ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాకి చాలా మంది మేము సపోర్ట్ చేస్తున్నాము, చాలా మంది సినిమా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఇలాంటి సినిమాలు కూడా మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా చూసి ఈ సినిమా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పొటేల్ కథ చూస్తుంటే కూడా మనకు చూస్తుంటే కూడా ఎలా ఉందంటే ఒక వేటాడే పొటేల్ లాగా అనిపిస్తుంది. చూసినా కూడా ఈ పొటేల్ కూడా సినిమా కూడా కథ కూడా ఖతర్నాక్ సెట్ అయింది. ఈ సినిమా చూస్తుంటే మాత్రం మంచి ఒక రిచ్ చిన్న ఫ్యామిలీ కుటుంబం సినిమా అనమాట. ఇది పెద్దగా బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరి టీం కి కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పండి సార్. అన్న ఈ పోస్టర్ గురించి మంచిగా చెప్పినావు అన్న. ఒక్కసారి పోస్టర్ చూస్తే కథ మొత్తం పోస్టర్ లోనే ఉందన్న. అందుకే చెప్తున్నా, పొట్టేలు చూస్తున్న సినిమా కథ అర్థమవుతుంది. ఇది ఒక మంచి సెంటిమెంట్ సినిమా. ఇది అందరు చూడాలని చెప్తున్న సినిమా. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ అన్న. ఇప్పుడు ఈ పోస్టర్ లో మేము చూపెట్టినట్టు ఓకే, ప్రతి ఒక్క పోస్టర్ లో ఉన్న ఎలిమెంట్ కథలో ఉన్న ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఇక పొట్టేలు ఏంది, ఆ పొట్టేలు ఎట్లా పోయింది, అసలు ఏంది కథ, ఎవరు తీసుకున్నారు, ఎట్లా దొరికింది, అటు ఇటు ఎక్కడ పోయి పొట్టేలు మొత్తం చుక్కలు చూపిస్తాడు. అందరికి మంచి నీళ్ళు తప్పిస్తారు, పొట్టేలు మాత్రం చుక్కలు చూపిస్తారు. ఒక కోడిపుంజు ఒక ఇంట్లో నుంచి పోతే ఎట్లా తప్పిపోతుందో ఈ ఒక పొట్టేలు కూడా ఒక ఊర్లో తిరుగుకుంటా ఊరికి దొరకకుండా ఆట ఆడిస్తుంది అనమాట. ఆ పొట్టేలు వెనక చిన్న స్కూల్ పెట్టినాము. ఓకే, ఇక మళ్ళీ మీరు చూస్తే ఇక అందరు ఉన్నారు కదా, ఇక కొంచెం వేపాకులు, అదే అదే దేవతకు సంబంధించిన జాతరకు సంబంధించినవి. ఇదే అన్న కళ మొత్తంలో ఉన్న ఎలిమెంట్లు. ఇక మీకు రివ్యూలు ఇస్తారు కాబట్టి మీకు అర్థమైపోతాయి కదా, మొత్తం ఇగో డిఫరెంట్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. ఒక మంచి బోనాల పండుగ సినిమాలో కనిపిస్తుంది చూస్తుంటే. ఒక పొటేల్ సినిమా ఇది చూస్తేనే అర్థమైపోతుంది సీన్ మాత్రం. ఈ సినిమా మీకు మంచిగా బ్లాక్ బస్టర్ కొట్టాలి, సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. తప్పకుండా అన్న. ఇక ఏంటంటే కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్లు అన్ని, పాటలు, ఫైట్ ఇవన్నీ ఉండేవే. కానీ మెయిన్ ముచ్చట ఏంటంటే ఇక ఒక మంచి మెసేజ్, పాప చదువు కోసం, అందుకే స్కూల్ అని పెట్టినారు. చదువు కోసం. చెప్పమ్మా, ఈ సినిమా కోసం మీరు ఏం చెప్తావు అంటే ఇప్పుడు ఈ పొటేల్ సినిమా వస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటే బాగుంటది, ఎలా ఆడితే బాగుంటది? ఇది చదువు కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడు. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాట సినిమా, అందరు రావాలి. అక్టోబర్ చాలా పెద్ద జాతర ఉంది, అందరు రావాలి. నీకోసమైనా అందరు రావాలని అనుకుంటా. పాప కోసమైన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే సార్. మొన్నటివరకు అయితే పొట్టేలు పోయినప్పుడు పాప మస్తు బాధపడింది. అవునమ్మా? అవును. ఇక్కడ దొరికిందా మళ్ళా? అవును, దొరికింది. అందుకే వాళ్ళ కొంచెం దేవరా సినిమాలో దొరికితే బాగుండు అనుకున్నాం, దొరికింది. ఎన్టీఆర్ సార్ కూడా విష్ చేద్దామని వచ్చినాం, ఫ్యాన్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చినాం. పిల్లలు అయితే ఎన్టీఆర్ సార్ చూస్తారేమో అని వచ్చారన్నమాట. అన్న అది రేటు కాదన్న, అది మైమగల కొంటావా? ఎప్పుడు పొట్టేలు కావాలా నీకు? మేము అమ్ముతున్నాం, కొంటావా? అరే చెప్పన్నా, కావాలంటే ఇస్తామా? నీకు కావాలంటే ఈ పొట్టేలు ఏమనుకుంటా, మామూలు పొట్టేలు అనుకుంటున్నావా? ఏం దొరకడానికి ఏడాది దొరకడానికి పొట్టేలు ఏమనుకుంటున్నావు? మామూలు పొట్టేలు కాదు. అరే వద్దానా, కొయ్యొద్దానా, దేవుడు పొట్టేలన్నా కోస అంటే ఏమన్నా ఇట్లా కొయ్యొద్దానా పొట్టేలు? అదే అన్న, ఈ పొట్టేలుకి ఇక ఒక్కసారి నువ్వు పోస్టర్ చూస్తే మేమందరూ ఉన్నాము. పాప అరే నేనే బ్రో, అరే అన్నానా కనిపిస్తా అన్ననే. అరే ఏమన్నా షాక్ ఇచ్చిన, ఏమన్నా నువ్వు పక్కకు షాక్ ఇచ్చింది, పెద్ద షాక్ ఇచ్చింది అన్న పక్కకే ఉన్నది. అరే అరే ఈ పాప కూడా ఉంది. అరే అప్పుడు అబ్జర్వ్ చేస్తలేనా? ఇన్ని ఉంది పాప కూడా. అవ్వనా నిజంగా ఈ అన్న ఈ సాయి అన్ననే ఈ పాపనే. అరే ఈ మమ్మీయా? అరే ఏమన్నా సర్ప్రైజ్ ఇచ్చినావు? ఒక్కటే పొట్టేలు, అది స్పెషల్ పొట్టేలు. అది ఎందుకు అది పోతుంది, ఎట్లా పోతుంది, ఎట్లా దొరుకుతుంది, పొట్టేలుకు మాకు సంబంధం ఏంది? పాప చదువుకోవడానికి ఇట్లా పలక పట్టుకుని చూసినావు కదా, పాప చదువుకుంటదా? పలక కూడా పలక పట్టుకుంటున్నా. ఏమన్నా పలక కూడా పట్టుకున్నానా? పలుకున్నది వెనకాల స్కూల్ పెట్టినాము. అరే ఏమన్నా అన్ని కలిపితే కదా ఈడ ఐమాక్స్ ఉందన్న. పోస్టర్ లో స్కూల్ ఉంటది, కథలో కూడా చదువే మనకు మెయిన్. దాని గురించి మేము పడే కష్టం ఏంది, ఊర్లో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు, ఎదిరిస్తారు. మస్తు పెద్ద కథ ఉంది అనమాట, మామూలు కథ కాదు అన్న. ఒకటే చెప్తున్నానా, ఈ పాప కోసమైన సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందా అన్న? తప్పకుండా 100%. ఇప్పుడు మేమేం చేయాలి అన్న? ఇక పాప చెప్పింది ఇంతకు ముందు, అక్టోబర్ లో పెద్ద జాతర ఉంది పొట్టేలని. తప్పకుండా మీ అందరు థియేటర్కి రండి. కొత్తోళ్ళు చేసిన ఒక సినిమా వస్తుంది. అజయ్ అన్న కూడా విక్రమార్కుడులో చేసిన తర్వాత ఒక ఖతర్నాక్ క్యారెక్టర్ చేసేది, ఇందులో టీజర్ లో కూడా ఉంది. మామూలు సర్ప్రైజ్ ఉండవు మీకు సినిమాలో. అది స్పెషల్ అన్న, ఆయన అందుకే రివీల్ చేయలేదు పోస్టర్ లో. ఆయన లుక్ స్పెషల్, ఆయన క్యారెక్టర్ స్పెషల్. ఇవన్నీ చూడనికే మీరు థియేటర్ కి రండి. తప్పకుండా మీ అందరికి సినిమా నచ్చుతుంది. రావాలా? సరస్వతి రావాలి.
పేరు చెప్పు. నువ్వు ఉంటావా ఉంటా. లేకపోతే అమ్మో పాప లేకపోతే కథ లేదు.